బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సంఘం తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఎన్నికల సంఘంపై తమ పార్టీ 15 ఏళ్లుగా పోరాడుతోందన్నారు. ఈవీఎంలు వద్దని దేశంలోని అనేక పార్టీలు కోరాయన్న ఆయన ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక్క క్షమాపణతో సరిపెడతారా అంటూ ఈసీపై ఫైర్ అయ్యారు. 50% వీవీప్యాట్ రసీదులు లెక్కించడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించిన చంద్రబాబు కౌంటింగ్కు వారం రోజులు పడుతుందనేది కట్టుకథ మాత్రమే అని చెప్పారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసీ తీరుపై మళ్ళీ ఆయన మండిపడ్డట్టు సమాచారం అవుతుంది. ఇవాళ టెలికాన్ఫరెన్స్లో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. కొద్దిసేపటి క్రితమే టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కన్నా 2 రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలను కూడా నేతలందరికీ వివరించారు. ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఏకపక్షంగా వ్యవహారాలు చేస్తుంది, తాము అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఎన్నికల సంఘం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందని చెప్పి కూడా చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఎన్నికల సంఘం తీరుపై ధ్వజమెత్తడం జరిగింది. నేతలందరూ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో 8 లక్షల ఓట్లు తొలగించాలనే కుట్ర చేశారు. ఐపీ అడ్రస్ ఫామ్ 7 పేరుతో చాలా మంది కంప్లైంట్ చేసి 8 లక్షల ఓట్లు తీయించాలనే కుట్ర చేశారు. ఐపీ అడ్రస్లు అడిగితే కూడా ఎన్నికల కమిషన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. దొంగ ఓట్లు వేసేందుకు కూడా కుట్ర పన్నారు. పోలింగ్ బూత్ లో కూడా ఈవీఎంలు ఉదయాన్నే మొరాయించాయి. ఒకవేళ మిషన్ లో రిపేర్ వస్తే కొత్త మిషన్ పెట్టాలని పట్టుబట్టాము. శాంతి భద్రత సమస్య సృష్టించే కుట్రలు చేశారు. పోలీసు బందోబస్తు కూడా ఎక్కువ ఏర్పాటు చేయలేదు. టీడీపీ నాయకుల్ని కొంత చోట్ల హత్య చేశారు. స్పీకర్ పై దాడి చేశారు. మహిళా అభ్యర్థులపై దౌర్జన్యాలు చేశారు. తప్పులు చేసి ప్రజా తీర్పు కావాలని చూశారు. అయినా కూడా తాము తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి ఎన్నికల కమిషన్ తీరుని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాం. రాబోయే రోజుల్లో కూడా ఎన్నికల కమిషన్ వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ పెడతాం. ఏ విధంగా మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహారాలు చేస్తుంది, ఈ అన్నిటిపై దేశవ్యాప్తంగా ఒక చర్చ పెట్టి ప్రజల దృష్టిలో వీరిని దోషులుగా నిలబెడతాం. ఎట్టి పరిస్థితిలో కూడా సుప్రీంకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ 50% వీవీప్యాట్లు లెక్కించాల్సిన డిమాండ్ నెరవేరుస్తామని కూడా చంద్రబాబు నేతలకు చెప్తున్నారు. థ్యాంక్ యూ రవిచంద్.